పరంగా వెళ్ళినప్పుడు తెలుగుదేశం మెజార్టీ కాబట్టి తెలుగుదేశం క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుంది కాబట్టి 2 మీరు కూడా తీసుకోండి అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు వచ్చిన 4లో 2 తెలుగుదేశానికి ఇచ్చారు. తెలుగుదేశానికి వచ్చిన 4 బీజేపీకి 1 ఇవ్వట్లా ఇప్పుడు. అది పాయింట్. అంటే బీజేపీ డామినేట్ కాదు, కనీసం అడిగే పరిస్థితి లేదా అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఇస్తావా ఇవ్వ రాజ్యసభని కిందసారి ఇవ్వకపోతే మా అన్నయ్యకి మంత్రి పదవి అన్నాడు, ఇవ్వలేదు అనుకోండి, రాయించుకున్నాడు, సంతకం పెట్టించుకున్నాడు. ఆ పార్టీ ఒత్తిడి బీజేపీ ఎందుకు చేయలేకపోతుందో అర్థం కాదు ఇక్కడ. అదే దేశంలో అన్ని రాష్ట్రాల్లో నెగ్గుకు రాగలుగుతుంది బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనేది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ పార్టీ డామినేషన్ కోసం పక్కన మిత్రపక్షంతో కొట్లాడతారు వాళ్ళు. ఇక్కడ మాత్రం మన పార్టీని ఎట్లా నాశనం చేయాలన్న దాని మీద కొట్లాడతారు. అంటే రాష్ట్ర నాయకత్వం లోపమా, అధిష్టానమే సైలెంట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి బాబు గారి ముఖం చూసేసరికి లేదు ఆయనకే వదిలేయండి అనే ఆలోచన ఏమైనా చేస్తున్నారు? అంటే జాతీయ నాయకత్వం ఎప్పుడు కూడా స్థానిక నాయకత్వం బలోపేతమై అగ్రెసివ్గా వెళ్ళాలని కోరుకుంటుంది. ప్రతిదానికి అమిత్ షాను మోడీ వదిలేసుకుని ఆంధ్ర రాజకీయాల్లో కూర్చోలేరు కదా. అవును, చంద్రబాబు నాయుడు ఎత్తులకి పై ఎత్తులేసేటటువంటి తెలివితేటలు ఇక్కడ నాయకత్వం ప్రదర్శించాలనుకుంటుంది. దరిద్రం ఏంటంటే అట్లా నాయకత్వం వాళ్ళు ప్రోత్సహించరు. ప్రోత్సహిస్తే మధ్యలో ఆ ప్రోత్సహించిన టైంలో వెన్నుపోట్లు పడవడానికి మళ్ళీ బాబు